హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ ఎంట్రీ కింద స్పోర్ట్స్ కోటాలో హవల్దార్ అండ్ నయాబ్ సుబేదార్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద అగ్నిపత్ అయితే కాదు, ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద హవల్దార్ అండ్ నయాబ్ సుబేదార్ పోస్టులు మాత్రం భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనం జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది 100 మీటర్స్ కానీ, అథ్లెటిక్స్ కానీ, ఆర్చరీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, వివిధ రకాలైన స్పోర్ట్స్ అవి కేవలం స్క్రీన్ పైన గమనించినటువంటి ఈ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఈ గేమ్స్లలో ఎవరైతే ఛాంపియన్షిప్స్ కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోగలరు. అలాగే ఆర్చరీ మెన్ అండ్ ఉమెన్ ఇవైతే సేమ్ కింద ఎవరైతే ఈ ఛాంపియన్షిప్లో కొట్టి ఉంటారో వారైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఇక బాస్కెట్బాల్ సేమ్ మిన్న గేమ్లు గిట్ట బాగా స్క్రీన్ పైన గమనించగలరు. మనకి ఇచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఎవరైతే సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. బాక్సింగ్ కానీ, డ్రైవింగ్ మెన్ అండ్ స్విమ్మింగ్, ఫుట్బాల్, వాలీబాల్ ఇలాంటివన్నీ గేమ్స్ ఈ నేషనల్షిప్స్ మెన్షన్ చేసినటువంటి నేషనల్షిప్లలో సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, 2022 నుంచి 2024 మధ్యలో ఎవరైతే నేషనల్ ఛాంపియన్షిప్స్లో కబడ్డీ కానీ, అథ్లెటిక్స్ కానీ, వివిధ రకాలైన గేమ్స్లలో ఎవరైతే నేషనల్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిన తర్వాత మీకు అయితే డైరెక్ట్ హవల్దార్ అండ్ నయాబ్ సుబేదార్ ర్యాంకు హోదా కలిగినటువంటి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ ఆర్మీలో. కబడ్డీ కూడా గమనించండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. స్క్రీన్పై బాగా ఉంచండి. ఈ నేషనల్ ఛాంపియన్షిప్లో ఎవరైతే సర్టిఫికేట్ కలిగి ఉండి పాల్గొని ఉంటారో వారికి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్లకు అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా నేషనల్ ఛాంపియన్షిప్లో మీకున్న గేమ్లో సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ అండ్ నయాబ్ సుబేదార్ కింద అయితే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే, ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ ఫామ్ అనేది వాళ్ళు చెప్పిన అడ్రస్కి మన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే హవల్దార్ది 17.5 నుండి 25 ఇయర్స్ వరకు అయితే ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 31 మార్చ్ 2000 నుంచి ఏప్రిల్ 1, 2007 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వారు హవల్దార్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోగలరు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయ్యి ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉంటే నేషనల్ లెవెల్లో అప్లికేషన్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇంకా అలాగే నయాబ్ సుబేదార్ గిట్ట సేమ్ 17-25 ఇంకా 31 మార్చ్ 2000 నుంచి 31/7 వరకు అయితే ఇంకా మనకు ఎవరైతే అన్మ్యారీడ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. హైట్, వెయిట్, చెస్ట్ విషయానికి వస్తే ఇంకా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు వచ్చేసి 166 హైట్ అయితే కలిగి ఉండాలి. మనది తెలంగాణ కాబట్టి 166 హైట్ అయితే కలిగి ఉండాలి. ఇంకా ఫీమేల్స్కి వచ్చేసి 162 ఉంటే సరిపోతుంది. ఇంకా మేల్స్ వాళ్ళకు రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ అనేది 5 minutes 45 seconds అయితే కంప్లీట్ చేయాలి. 9 pairs ఈచ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకా ఫీమేల్స్ వాళ్ళకు 1.68 minutesలో కంప్లీట్ చేయాలి. ఇంకా వాళ్ళు చెప్పిన అడ్రస్ ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అండ్ స్పోర్ట్స్ జనరల్ స్టాఫ్ బ్రాంచ్, టెక్యూ ఆర్మీ, రూమ్ నెంబర్ 701. ఈ అడ్రస్కి అయితే న్యూఢిల్లీ, ఈ అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా.